హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై హో భారత్, యాత్ర ఫర్ భారత్, యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్ వెల్కమ్. మొదటిసారిగా నా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మీకే కాదు ఇంకా 10 మందికి వెళ్తుంది. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల యూనివర్స్కి లైక్ అయిపోతారు అంతే. కామెంట్ చేయండి, గోల్డెన్ టైం స్టార్ట్ నావని. ఇక 10వ తారీఖు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంది మన డిసెంబర్లో. సో న్యూమరాలజిస్టులు కండి, కోటీశ్వరులు కండి, న్యూమరాలజీ నేర్చుకోండి, కోటీశ్వరులు కండి అని చెప్తున్నాం. ఇక అదేవిధంగా జనవరి 1 ₹1,00,000 ప్రైజ్ పోటీని నిర్వహిస్తున్నాము. న్యూమరాలజీ మీద స్టోరీస్ అంటే సక్సెస్ఫుల్ స్టోరీస్కి 1 నిమిషంలో ఒక వీడియో, షార్ట్ వీడియో, మరియు దానికి సంబంధించిన ఒక 500 వర్డ్స్ వివరణ మీరు నేను చెప్తున్న వాట్సాప్కి మీరు పంపించవచ్చు. దాని తర్వాత దానికి నామినల్ అంటే నామినేషన్ ఫీ, ఎంట్రన్స్ ఫీ 6,999 అంటే రూపాయి దాకా 7,000. ₹1,00,000 ప్రైజు ఎవరు విన్ అవుతారో చూద్దాం. సో వాళ్ళకి ముందే చెప్తున్నాను, 9154388165 ఇది ఓన్లీ కాంపిటీషన్కి సంబంధించిన వాట్సాప్. ఈ వాట్సాప్కి మీరు వివరాలు పంపించండి. మళ్ళొకసారి చెప్తా. సో ఆ యొక్క వాట్సాప్ నెంబర్ ఏంటిదంటే 9154388165. ఇది ఈ నెల 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఈ పోటీ. ఈ డిసెంబర్ 1వ తారీఖు. ఇది ఈ నెల 23వ తారీఖు లాస్ట్ డేట్ 2023. ఏదైతే పోటీ ప్రపంచ న్యూమరాలజిస్టుల డే సందర్భంగా ₹1,00,000 ప్రైజ్ పెడుతున్నాం కాబట్టి దాంట్లో మా శిష్యులు ఉంటారు, బయట వాళ్ళు న్యూమరాలజిస్టులు వాళ్ళు, న్యూమరాలజీ ప్రేమికులు, న్యూమరాలజీ నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే 1 నిమిషం వీడియో, 1 మినిట్ వీడియో, తర్వాత మరి 1 నిమిషం వీడియో, మరి ఆ వీడియోకి సంబంధించిన సక్సెస్ స్టోరీకి సంబంధించిన 500 పదాలతో ఒక A4 సైజ్ పేపర్ మీద DTP చేసి పంపించాలి ఈ వాట్సాప్కి. సో దీంట్లో వచ్చిన అన్ని కాంపిటీషన్కి వచ్చిన అన్ని ఎంట్రీస్లో మొత్తం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 10 సెలెక్ట్ చేసి ఆ 10లో నుంచి ప్రపంచ న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్ర దినోత్సవం రోజు, శాస్త్రవేత్తల దినోత్సవం రోజు మేము దాంట్లో నుంచి ఆ 10లో నుంచి ఒకటే తీస్తామన్నమాట. వాళ్ళే ఆ లక్షాధికారి అంటారు కదా, మీరే ఎవరు కోటీశ్వరు అన్నట్టు ఆ న్యూమరాలజిస్ట్గా ఆ లక్షాధికారి ఎవరో చూద్దాం. ఇది 9154388165. ఇది ఓన్లీ కేవలం న్యూమరాలజీ పోటీ కోసమే, ఆ అవార్డు విన్నింగ్ కోసమే, వేరే దానికోసం కాదు. మీరు ఫోన్ దీనికి చేయకూడదు. వాస్తవంగా మీరు ఓన్లీ వాట్సాప్లో మీ వివరాలన్నీ పంపించండి. సో ఎంట్రీ ఫీ మాత్రం ₹6,999 పే చేయాలి ఖచ్చితంగా, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ. దానికోసము దీనికి గూగుల్ పే ఫోన్పే ఉండదు. సో మీ ఆల్రెడీ మీకు తెలుసు కదా 8096413456కి గూగుల్ పే ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి పంపించండి. సో ఈ పోటీలో ఎంతమంది వస్తారో తెలియదు, ఒకరైతే ఒకరికి ఇచ్చేస్తాం, కాంపిటీషన్ ఉండదు కదా. సో 100 మంది వస్తారా, 200 మంది వస్తారా, 10 మంది వస్తారా, ఎంతమంది వచ్చినా కానీ ఒకరికి వచ్చినా కానీ ఎవరు వచ్చినా ఆ కాంపిటీషన్లో మేము వారికి ₹1,00,000 ప్రైజ్ ఇస్తాం. ఆ స్టోరీ ఏదైతే ఇన్స్పిరేషన్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు, ఇన్స్పిరేషన్గా ఉండాలి. దానివల్ల నిజంగా ఇది అంతా ఎందుకు ప్రోత్సహిస్తున్నాం అంటే న్యూమరాలజీ అనే సబ్జెక్ట్ని నేను పట్టుకున్నందుకు నేను కోటీశ్వరుడు అయినా. అందుకోసం నేను యోగా ఫీల్డ్లో వెళ్ళినా, ఆయుర్వేదం వెళ్ళినా, టీచింగ్ ప్రిపేర్ చేసిన, పెయింటింగ్ చేసిన, ఎన్నో చేసిన, కానీ న్యూమరాలజీకి వచ్చిన తర్వాత నేను పాటించిన తర్వాత నేను కోటీశ్వరుడైనా. నాలాగా మీరు మీ జీవితంలో మీకు ఇంకా ఏమైనా అభివృద్ధి జరిగిందా, దానికోసం ఈ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇక మనం నెక్స్ట్ సూపర్ కోడ్ సూపర్ రిచ్లోకి వెళ్ళిపోదాం. సో రాబోయే మనం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయి ఆల్రెడీ మీకు డిసైడ్ అయిపోయింది. ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ గురించి అందరూ అటువైపే చూస్తుంటారు, అక్కడ ఎవరు సీఎం అవుతారు 2024లో అని అందరి దృష్టి ఉంది కదా. సూపర్ కోడ్లు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రోజు సూపర్ రిచ్ అవుతారని చెప్తుంటాను కదా. మరి సూపర్ కోడ్ 2.2 ఎలా ఉందో చూసుకుందాం. మరి సూపర్ కోడ్ 2.2 జో బైడెన్ గారు, సో 46వ ప్రెసిడెంట్ యునైటెడ్ స్టేట్ అమెరికాకు 46వ ప్రెసిడెంట్ జో బైడెన్ గారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే నవంబర్ 20, 1942లో పుట్టారు. మొత్తం క్యాలిక్యులేషన్ 29 వస్తుంది. ఇది 2.2 సూపర్ కోడ్. ఇక్కడ మేధావి రేఖ ఉంది, 2 అనేది 4 సార్లు రిపీట్ అయింది అనమాట. తర్వాత 1 అనేది 3 సార్లు రిపీట్ అయింది. ఇంతకుముందు నేను ఒకసారి ఒక వీడియోలో చెప్పాను కదా, 1 అనేది 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ ఇలా రిపీట్ అయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, సీఎంలు అవుతారు, పిఎంలు అవుతారు, ప్రెసిడెంట్లు అవుతారు అనేది ఏపీజే అబ్దుల్ కలాం గారికి 5 సార్లు రిపీట్ అవుతుంది.
నెహ్రూ గారికి 5 సార్లు, ఇందిరాగాంధీ మేడం గారికి 5 సార్లు. ఇట్లా రిపీట్ అయిన వాళ్ళు బాగా రాజ్యాధికారంలో రాజ్యం వెళ్తుంటారు. ఎందుకంటే సూర్యుడు కదా రాజు, కింగ్ కదా. సో అట్లా జో బైడెన్ గారు కూడా సో 46వ మరి అధ్యక్షుడు అక్కడ ప్రెసిడెంట్ యుఎస్ఏకి. సో ఆయన దాంట్లో ఇవన్నీ వరవేయకుండా ఇది మెయిన్ ఇక్కడ నేను చెప్పేది ఇవన్నీ కాదు, సూపర్ కోడ్ సేమ్ టు సేమ్. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 2, 1971లో 29 వచ్చింది, సేమ్ టు సేమ్ 29. ఇక్కడ కూడా సూపర్ కోడ్. ఈ సూపర్ కోడ్లు వీళ్ళొక్కలే కాదు, లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనది కూడా సూపర్ కోడ్ అవుతుంది. అదేదో ఆ మధ్య స్కామ్ చేసిండు కదా గడ్డి, దానికి సంబంధించి లాలూ ప్రసాద్ బీహార్లో. సో ఆయనది కూడా 2.2. ఇక్కడ కూడా మనకు పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇక్కడ కూడా 2.2. కానీ రాజకీయానికి సంబంధించిన ఇక్కడ 4 నంబర్ లేదు, ఇక్కడ 3 నంబర్ లేదు, ఇక్కడ 8 నంబర్ లేదు. ఇవి రాజకీయాలకు సంబంధించిన లైన్లు. మరి ఏమీ లేనప్పుడు ఇక్కడ బలహీన రేఖనే ఉంది. అందుకోసమే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయిపోయినా 2014లో పెట్టాడు, ఇప్పుడు 2024 10 సంవత్సరాలు అయిపోతుంది. పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఆ పార్టీలో ఎమ్మెల్యేగా గెలవలేకపోయినారు. ఒకరు గెలిచిన వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పటికీ అంటుంటారు అనమాట, ఏందయ్యా నువ్వు పార్టీ పెట్టినావు కానీ వేరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు, కానీ మీ పార్టీలో మీరే ఎందుకు గెలవలేకపోతున్నారా? నేను అనడం కాదు, అయ్యో పవన్ కళ్యాణ్ సోదరులారా, మిత్రులారా, చెల్లెలారా, అక్కలారా, వీరనారులారా, నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఫ్యాను. ఎప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ ఇవన్నీ చూసినా కదా నేను కూడా అప్పుడే. ఓకేనా, సుస్వాగతం, తమ్ముడు, అప్పుడు పాటలు వస్తుంటాయి కదా. సో అట్లా నేను కూడా పిచ్చి ఫ్యానే. కానీ ఇప్పుడు నేను ఒక యోగా గురించి నివరాస్తే ఉన్న ఫ్యాక్టులు అన్ని రాజకీయ పార్టీల గురించి చెప్తున్నా కాబట్టి ఇది అసలు రాజకీయ లైనే లేదు, ఇక్కడ రాజకీయ లైనే లేదు. మరి ఎలా పార్టీ పెట్టాడు కదా, 10 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏమీ లేదు. చిరంజీవి గారు ఏదైతే ఎన్నో ఆశలతో పార్టీ పెట్టి అది మొత్తం ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. మరి దానికి సినిమా ఒకటి బాహుబలి 1 రిలీజ్ అయ్యి 2వ రిలీజ్ కాకుండా ఉంటుందా? అందుకు దానికి కొనసాగుగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే పార్టీ పెట్టాడు. మా ప్రజల్లో మొత్తం మీద అయితే ₹1 కూడా ఇవ్వకుండా జనార్దరణ వచ్చింది. కానీ తెలంగాణలో కూడా ఇక్కడ పోటీ చేస్తే డిపాజిట్లే లేవు, అసలు గల్లంతా అయిపోయింది మొత్తం. అయితే నేను ఏమంటున్నానంటే ఇక్కడ రాజకీయానికి సంబంధించిన ఏ బలరేఖ లేదు, అందుకోసం నాకు కూడా లేదు. వాస్తవంగా అయితే నాకు కూడా మేమిద్దరం ఏమి కాలేకుండా అయిపోతున్నాం. ఉన్న వాస్తవం నాకు కూడా ఇక్కడ ఖాళీగానే ఉంది. ఆయనకు 3 సార్లు అయింది పెళ్ళి, నాకు కూడా 3 సార్లు అయింది. ఇద్దరు కలిసిందిలే మంచిగుంది అనుకుంటారా? ఇక నవ్వుకోండి భయ్, మీకు టైం వచ్చింది. కానీ జీవితంలో ఏదో ఒక రోజు ఇది శాసిస్తుంది. నేను చెప్పింది నోట్ దిస్ పాయింట్. ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లా అంటాడు కదా, పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా త్రికరణ అనే డైలాగు వింటారు, మీరు వింటారు, నేను కూడా వింటా. ఓకేనా? సో అందుకోసమే ఈ నంబర్లు లేవు కదా గురూజీ అంటే తెప్పిద్దాం, లేకపోతే మన చేతిలో ఉంటుంది కదా న్యూమరాల్లో. ఇప్పుడు దేవుడు ఇయ్యలేడు, ఏదో ఒక రకంగా అది మొబైల్ నంబర్లోనో లేకపోతే ఆ నేమ్ నంబర్లోనో ఎక్కడనో ఒక చాలా పెట్టాల్సింది ఉంటుంది, దాన్ని సరి చేయాల్సి ఉంటుంది. సో అందుకోసమే ఎవరైతే జనసేన కార్యకర్తలు చూస్తున్నారో ఈ వీడియో పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకుపోవాలి. తర్వాత రెమెడీలు చెప్పేటివి ఉంటాయి, అన్నీ యూట్యూబ్లో చెప్తే ఎట్లా మళ్ళీ పరిస్థితి. ఓకేనా? సో అందుకోసమే ఏదో ఒకరోజు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన అవుతాడు, దానిలో సందేహమే లేదు. ఎందుకంటే ఎవరూ ఊహించలేదు కదా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీఎం అవుతారని. ఊహించారా? ఏదైనా ఊహించింది జరుగుతుందా ఏదైనా జీవితంలో? ఊహించింది. అందరు నన్ను అంటారు, సార్ మీరు ఇన్ని చెప్తారు, ఇన్ని వీడియోలు అవుతారు, మీ ఎమ్మెల్యే రిజెక్ట్ అయింది. అవుతుంది, రిజెక్ట్లు అవుతున్నాయి అంటే ఏదో ఒకటి జరగబోతుంది ఇంకా రేపు ఫ్యూచర్లో. అంతా మన మంచిగా అనుకో, నో అనేది ఆప్షన్ అయితే నెక్స్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి. సో మొత్తం మీద అయితే ఎంత ఘోర అవమానాలు జరిగినా ఏదో ఒక రోజు అద్భుతంగా చరిత్ర తీస్తారు. అయితే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 2024లో ఆయన సెప్టెంబర్ 2వ తారీఖు వరకులా ఆయన డేట్ ఆఫ్ బర్త్ వస్తేనే 19 నెంబర్ వస్తుంది. కానీ ఆలోపు ఎలక్షన్లు జరిగిపోతున్నాయి కదా, ఆలోపే ఎలక్షన్లు ఏప్రిల్లోనే మేలోనే జరిగిపోతాయి ఎలక్షన్లు. ఆయన డేట్ ఆఫ్ బర్త్కు పుట్టినరోజుకు మాత్రమే 19 వస్తుంది. ఆలోపు ఎలక్షన్లు జరిగితే 18 నెంబర్ వస్తుంది. కాబట్టి బాగా యుద్ధం జరుగుతుంది. మరి ఆ యుద్ధంలో అప్పుడు ఆ నామినేషన్ డేటు మరి ఎలక్షన్ డేటు అవన్నీ చూసుకొని తర్వాత మళ్ళీ నేను ఆ తెలంగాణ ఎలక్షన్కి ఎట్లా చెప్పినామో అట్లనే ప్రయత్నం చేస్తాం. నేను చెప్పినవన్నీ కరెక్ట్ కావాలని ఏం లేదు, నేను మానవ మాత్రమే, కానీ మీకన్నా ఎక్కువ కొంచెం సంఖ్యల గురించి తెలుసుకున్నా కాబట్టి. సో ఆ విధంగా తెలంగాణ ఎలక్షన్లకు కూడా బీఆర్ఎస్కు 40 వస్తుంది, కాంగ్రెస్కు 70-75 వస్తుంది. అంటే అక్యురేట్గా దాదాపుగా
80-90% కరెక్ట్ అయిపోయింది. సో అలానే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు ఆ డేటు అవన్నీ కూడా వచ్చినప్పుడు, కానీ మొత్తం మీద అయితే ఒకటి గుర్తుంచుకోండి, జన సైనికులు, పవన్ కళ్యాణ్ మిత్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి జాతము సూపర్ కోడ్. జో బైడెన్ గారి జాతకంలో సూపర్ కోడ్. వీళ్ళు అమెరికాకు రాష్ట్రపతి ప్రెసిడెంట్ అయినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్కి ఈయన సీఎం ఎందుకు కాకూడదు? సూపర్ కోడ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 8-8 వచ్చింది, ఆయన సీఎం అయిపోయినారు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా హెచ్డి కుమారస్వామి 787 వచ్చింది, 787 వచ్చిండ్రు. సో వీళ్ళు 7 నెలలు సీఎం అయినారు. మరి 2-2 వచ్చిన జో బైడెన్ గారు USA 46 ప్రెసిడెంట్ అయినారు. అలానే ఇలాంటి జాతకమే ఇక్కడ 2-2 ఉంది. సో ఆశలు పెట్టుకోవచ్చు, మా పవన్ అన్న రేపు ఫ్యూచర్లో సీఎం అని. అర్థమైందా జన సైనికులారా నేను చెప్పే వీడియో? అర్థమైందా? ఇప్పుడు అర్థమైతే తొందరగా ఫార్వర్డ్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారికి, ఒక బ్రదర్ గారికి, ఓకేనా? సో ఈ విధంగా రాబోయే రోజులలో చరిత్ర సృష్టించేది ఉంటుంది, చరిత్ర క్రియేట్ చేసేది ఉంటుంది. ట్రెండ్ ఫాలో చేయరు, వీళ్ళు ట్రెండ్ సెట్ చేస్తారు అని అంటారు కదా డైలాగు. మరి ట్రెండ్ సెట్ చేయాలని నేను కోరుకుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను మీ మనీ పవర్ బాబా పన్నం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.